లెంట ఆరాధన తెలియజేస్తూ ఉన్నాను. 33 దినాలు గడుపుకుంటూ 34వ దినానికి వచ్చినటువంటి సకల పరిశుద్ధులకి నా హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దేవుదాసులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అసిస్టెంట్ పాస్టర్ గారైనటువంటి నరేంద్ర గారికి, మన సెక్రటరీ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము మనము ఎన్నో అంశాలు నేర్చుకుంటూ ఉన్నాము. 34వ దినాన్ని కూడా కొన్ని నేర్చుకుంటాం. దేవుడు మనకి సహాయం చేయాలి కనుక ప్రేమ సువర్ణవారి కుటుంబ పక్షంగా జరుగుతున్నటువంటి ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంట ఆరాధనలో ఎన్నో నేర్చుకుని ఉన్నాం మనం. అంటే ప్రతి లెంట ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్నెన్నో మాటల చేత మనము ఆదరించబడుతూ ఉన్నాము. దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు కొన్ని మాటలు కూడా మనం నేర్చుకున్నటువంటి మనం అందరము మరి ఆత్మీయ శక్తిని మనం పొందుకొని, జ్ఞానాన్ని పొందుకొని, మనము ఈ లోకంలో ఈ 40 రోజులు నేర్చుకోవడమే కాకుండా నెలలో 4 ఆదివారాలు వస్తుంటాయి. అవి మనకి ప్రేయర్ జరుగుతున్నటువంటి ఆ సమయంలో నేర్చుకున్న ప్రతి ఒక్క సందర్భము మనం ఎక్కడికి వెళ్ళాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని. మనం ఎంత పరిచర్య చేసినా, ఎన్ని సంవత్సరాలు మనం కొనసాగించినా మనము దేవుడి రాజ్యానికి వెళ్ళాలని మన యొక్క దేవుని యొక్క ఆశ. అయితే నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటూ ఉంటాడు. అయితే తండ్రి చిత్త ప్రకారం చేయడం మరి అది సులభమా? అది ఎంతో కష్టతరమైనటువంటి పని. లోకంలో మనము మన తల్లిదండ్రులు చెప్పినటువంటి పని మనం కొంత చేయకపోయినా వాళ్ళు మనల్ని క్షమిస్తారు. కానీ మన పరలోకపు తండ్రి కూడా క్షమిస్తూ ఉన్నాడు. కానీ ఆయన చిత్త ప్రకారం చేసినటువంటి వారే ఆయన రాజ్యంలోనికి వారసులుగా ఉంటారు. మరి ఇంకొక దగ్గర ఉంటుంది కదా, తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ, ప్రతి ఒక్కరూ మందిరానికి వస్తున్నారు. మనం అందరము ఆయన కుమార్తెలుగా ఆయన నిత్య రాజ్యంలోకి మనం వెళ్ళాలని దేవుని యొక్క ఆశ, మన తండ్రి అయినటువంటి యెహోవా యొక్క ఆశ. అయితే ఆ యొక్క తండ్రి యొక్క ఆశను మనం నెరవేరుస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నామా? ఈ 40 దినాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దేవుని యొక్క మాటలు తీసుకొని మన మధ్యకు వచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా మనము మరి నెరవేరుస్తూ ఉన్నామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనం వరకు. చదువు. చాలా. అయితే ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఆయన యొక్కకు ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ 40 దినాలు మరి మనం నేర్చుకున్నటువంటి ప్రతి పాఠం ద్వారా, ప్రతి లెసన్ ద్వారా, ప్రతి మెసేజ్ ద్వారాగా మరి మనం అంటే నా నామంలో యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి మొదటి దినాల్లో దేవుని యొక్క శిష్యులుగా ఉంటున్నటువంటి వారే కాదు, కానీ అనేక మంది పిలవబడినటువంటి వారిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించారు వారి ద్వారాగా. అయితే ఆయన ఏమంటూ ఉన్నాడు?
నా తండ్రి చిత్త ప్రకారంగా చేసినటువంటి వారే నిత్య రాజ్యానికి వారసులు, పరలోక రాజ్యానికి చేరుకుంటూ ఉంటారు. అయితే ప్రభువా ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, మరి అనేకమైనటువంటి సందర్భాల్లో ఉపవాసం ఉంటూ ఉంటాము, మరి దేవుని కొరకు ఎంతో పని చేయాలని ఆసక్తితో ఉంటాము. కానీ తండ్రి చిత్త ప్రకారంగా చేయటానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? తండ్రి పైన ఉన్నాడు కదా, మనం ఈ లోకంలో మనమేం చేస్తాం అని చెప్పి మన యొక్క నడిపింపు, అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు కాకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయినట్లయితే దేవుడు అక్కడ రానివ్వడు. మరి ఒక మాట అక్కడే చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం, సాత్వికులు చాలు. అయితే ఇక్కడ మరి చూసుకున్నట్లయితే సాత్వికులు ధన్యులు. అయితే ఈ యొక్క మాటకి ఏంటంటే, మరి సాత్వికులు ఎవరు? ఎప్పుడైతే మనం రక్షణ పొందామో ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తంలో చేత కడగబడినటువంటి మనం అందరము ముడిపున్నటువంటి అలవాట్లన్నీ విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాము. అటువంటి వారు సాత్వికమైనటువంటి మనస్సు, దీన మనస్సు, ఇతరుల పట్ల మనం జాలి పడేటువంటి మనసు, అది ఎవరికి కలిగి ఉన్నారు? యెహోవా దేవుడు మన యొక్క తండ్రి అతను కలిగి ఉన్నాడు కనుక తన కుమారుని పంపినటువంటి క్రీస్తు ద్వారాగా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి మనం ఏం చేయాలంటే ఆయన యొక్క స్వరూపంలో మనము చెక్కబడాలి. అందుకే ఈ యొక్క కుటుంబములు మన యొక్క శరీరంలో ఉంటున్నటువంటి ప్రతి అవిధేయత ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో, దేవుని యొక్క రాజ్యానికి ఏదైతే ఆటంకంగా ఉన్నాయో వాటిలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టడమే యొక్క లెంట ప్రార్థనలకి వస్తున్నటువంటి మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఈ 40 దినాల యొక్క పాఠాల యొక్క సారాంశము, మనం దేవుని రాజ్యంలో తప్పిపోతూ ఉంటామేమో అని చెప్పి మన మార్గాలు మనము సరి చేసుకోవాలి. మన మార్గాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే అవి తిన్నంగా లేకపోతే మరి ఆ రూట్ ఎటువైపు ఉంటే అటువైపే వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రూట్ కాదు, మనకి వెళ్ళవలసినటువంటి రూట్ ఎక్కడ ఉందో ఆ రూట్ని కనుగొని మనం ప్రయాణం చేస్తే మనం చేరుకోవలసినటువంటి గమ్యస్థానానికి మనం చేరుకుంటాం. కానీ మన ఇష్ట ప్రకారంగా వెళ్తామని చెప్పినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. అయితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే రక్షణ పొంది దేవుని నమ్ముకుంటారో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారో, ఇందాక చదువుకున్నటువంటి పాఠ్యాంశము 7వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారంట. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందు మన జీవితం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఈ రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనమందరము తండ్రి యొక్క ఆజ్ఞలను నెరవేర్చడమే కాకుండా ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఈ లోకంలో సాత్వికమైనటువంటి మనస్సును మనము ధరించుకోవాలి. 33 దినాలు మనం ఎటువంటి మనసును కలిగి జీవించాము? మన కుటుంబీకుల పట్ల, మన స్నేహితుల పట్ల, మన సాటి ఉద్యోగుల పట్ల, మనం ట్రావెలింగ్ చేస్తున్నటువంటి వారి పట్ల మనం ఎటువంటి మనసుతో మనం జీవిస్తూ ఉన్నాము? మనకు మనం ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు ఇతరులు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన మనసు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆగిపోవాలి. ఆ సమయంలో మనం ఆగిపోయి వారితో మనం క్షమాపణ అడగాలి. అప్పుడు మాత్రమే దేవుడు, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె, వీరు నా రక్తంలో కడగబడి ఉన్నారు కనుక, నేను పంపించినటువంటి కుమారుని యొక్క రక్తంలో కడగబడి ఉన్నారు కనుక, కుమారుడు ఏ విధంగా అయితే విధేయత చూపించారో ఆ యొక్క విధేయతను వీరు కూడా చూపిస్తూ ఉన్నారని చెప్పి దేవుడు కనుగొంటాడు. మన విశ్వాసం ద్వారాగా ఇతరులు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక మార్పును తీసుకుని వచ్చినటువంటి వారుగా మనం జీవించాలి. వాక్యం ప్రకటిస్తే మారిపోతారని మనం అనుకోవడం అసాధ్యం. అది కొన్నిసార్లు, మరి ఎన్నోసార్లు నేను ట్యాక్సీ స్టాండ్లో విశాఖపట్నంలో డ్రైవర్గా చేసినప్పుడు నా పేరు ఇస్సాక్ అయితే వాళ్ళు ప్రభు అని పిలిచేవారు నన్ను. అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటా ఆ పాటలు దేవుని మాటలే తప్ప ఇంకా ఏది నోటట్టు వచ్చేది కాదు. అయితే ఎవరు వచ్చినా ప్రభు నీ బండే కావాలని చెప్పి వారు వచ్చి అడిగేవారంట. అంటే ఎందుకు ఆ విధమైనటువంటి సాక్ష్యం? మనం ఎటువంటి స్థితిలో రక్షింపబడినా, మనం ఎవరిని అంగీకరించి ఉన్నామంటే ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను అంగీకరించి ఉన్నాము కనుక ఆయన కుమారులమని ఈ లోకంలో మనము జీవించాలి.
ఆయన కుమారుని మనం ఈ లోకంలో మాట్లాడాలి, ప్రవర్తించాలి, ఆలోచించాలి, చూడాలి. ఈ విధంగా మనం జరిగించినప్పుడు మాత్రమే దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడు ఏ యొక్క విధేయత చూపించి ఉన్నాడో ఆ విధేయతను వీరి కలిగి ఉన్నారు కనుక నా నిత్యరాజ్యానికి వీళ్ళు కూడా వారసురాళ్ళు. ఎందుకంటే మనం అందరము ఈ లోక సంబంధస్తులము కాము కనుక మనము అక్కడికి వెళ్ళినటువంటి వారము. అయితే ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ తీర్పు దినాన్న మరి చూసుకున్నట్లుగా అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాల వరకు ఉన్నది. ఎవరైనా మరి అంటే ఈ యొక్క మాటకు ఈ 31 నుంచి 46 వచనం వరకు ఏమున్నదంటే తీర్పు దినం అంటారు, లేకపోతే ఆయా తెగల అంటే జాతుల వారికి తీర్పు తీర్చినటువంటి దినం అనేసి దాన్ని అంటారు. 31 నుంచి 46 వచనం వరకు. చాలు సిస్టర్. అయితే ఇక్కడ మనం ఇది లేఖన భాగంలో అన్నీ కాదు, కానీ అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారందరి కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పరిచి ఉన్నారు. ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే తీర్పు దినము అంటే మేకలు ఒకవైపు గొర్రెలు ఒకవైపు వేరు చేస్తున్నటువంటి ఆ సమయంలో మరి దేవుని యొక్క ఆ న్యాయస్థానం ఎదుట వేరుపరుస్తున్నటువంటి ఆ సమయంలో మరి ఎవరైతే దేవుని యొక్క అంటే పుట్టింది మొదలుకొని చివరి వరకు ఎవరైతే మరి కనిపెట్టుకొని ఉన్నారో వారిని అందరినీ దేవుడు ఏ విధంగా పిలుస్తూ ఉన్నారంటే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. ఏ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి? పరలోక రాజ్యాన్ని. ఎప్పుడంటే దేవుని అంటే ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో అప్పటి నుంచి దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తున్నటువంటి వారుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ తీర్పు దినాన్న ఎవరు ఏ విధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు అనేది అక్కడ మనకి న్యాయస్థానం ఎదుట మరి దైవత్రాసులు చూస్తున్న సమయంలో మనం ఏ విధంగా ఉంటాము, మనం ఎక్కడ ఉంటాము, మన పాపములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయా, మన నీతి క్రియలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయా, మనల్ని మనము ఈ లోకంలోనే సిద్ధపరచుకోవాలి. ఇక్కడ మనం సిద్ధపరచుకోకపోతే అక్కడ ఇందాక మొదట చదువుకున్నాం కదా, ప్రభువా నీ నామములో దేవుని వెళ్ళగొట్టలేదా, ప్రభువా నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాం, నీ నామమును ఎన్నో కార్యాలు చేశామని చెప్పి అక్కడ ప్రార్థనలు శంకరులను ఆ యొక్క పరిచయం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఉన్నాయి కదా. ఆ విధంగా మన యొక్క ప్రార్థనలు, మన యొక్క విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితాన్ని మనం చూపించుకున్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నాకు కనిపించొద్దు అంటూ ఉన్నాడు. అక్కడ ఇంత భక్తి జీవితం, ఇంత మనం శ్రద్ధగా పాటించినటువంటి ఈ యొక్క జీవితం ఏమవుతూ ఉందంటే, మనకి ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడవకుండా క్రీస్తు యొక్క మార్గం ఏదైతే ఉందో దాని యొక్క చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు మాత్రమే మనము ఆ లోకంలోనికి మనము చేరుకుంటూ ఉంటాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు.
ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యము, అంటే మనకన్నా ముందు ఎంతమంది పరిశుద్ధపరచబడిన వారు ఉన్నారో వారికి ఎటువంటి స్వాస్థ్యం అయితే దేవుడు ఇస్తూ ఉన్నాడో దానిలో భాగము మనకు కూడా ఉన్నదని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మన యొక్క విశ్వాస జీవితము మరి దేవుడు తన యొక్క నిత్య రాజ్యంలోనికి మనకి ఏమో అనుగ్రహిస్తూ ఉన్నాడంటే స్వాస్థ్యంలో ఒక భాగం ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడిగా మనకి ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. రక్షింపబడినటువంటి మనము మరి ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకొనక మనం ఇంకా లోకంలో మరి దేవుడి అంటే ఒక నిర్లక్ష్యమైనటువంటి జీవితం కొనసాగించినట్లుగా అయితే దేవుడు మరి ఆ యొక్క జీవితాన్ని ఇష్టపడడు, ఆ విశ్వాసిని ఆ కుటుంబమును ఇష్టపడడు. కానీ తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని మాత్రమే ఆయన మరి ఈయన నా బలా నమ్మకమైనటువంటి దాసుడా, బలా నమ్మకమైనటువంటి దాసురాలు అని చెప్పి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అయితే ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారికుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదును. అయితే రక్షింపబడినటువంటి మనము దేవుడు ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడంటే రక్షణ లేని ప్రతి వారి దగ్గరికి మనల్ని పంపిస్తూ ఉన్నాడు. వారి దగ్గరికి పంపిస్తూ ఉన్నప్పుడు మీకు ఎటువంటి హాని ఉండదు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పను. ఇక్కడ ఉంటున్న మనల్ని దేవుడు ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడంటే సాతాను బంధకాల్లో ఉంటున్నటువంటి వారి యొద్దకు మనం వెళ్ళి, వారు చీకట్లో బంధింపబడి ఉన్నారు, వారు సాతాను యొక్క కబంధాస్తంలో చిక్కుబడి ఉన్నారు, వారందరిని విడిపించడానికి మనము పరిశుద్ధుల యొక్క స్వాస్యంలో పాలు పొందినటువంటి మనము వారిని విడిపించడానికి అనుదినము మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు కానీ, మన యొక్క సహవాసం కానీ, ఈ యొక్క లెక్క ప్రార్థనలు కానీ మనం పొందుకున్నటువంటి ఆ శక్తిని మనం రక్షణ లేని వారి వద్ద మనము కనపరచాలి. మన యొక్క విశ్వాసాన్ని అక్కడ మనం చూపించాలి. అప్పుడు మాత్రమే వారి యొక్క కన్నులకి మనము ఏ విధంగా కనిపిస్తూ ఉంటామంటే వారిని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించినటువంటి వారంగా ఉంటాం. మరి మొన్నటిగా మరి అత్సాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలి గారు మరి అతనికి దర్శనమిచ్చి నేను లోకానికి నిన్ను వెలుగుగా ఉంచుతామని అన్నానంటే యేసుక్రీస్తుకి వచ్చినటువంటి దర్శనము అతనికి వచ్చి అతను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఆయన యొక్క వెలుగును చూపించాడు. ఆయన ఎటువంటి సమయంలో చూపించి ఉన్నాడో ప్రతి ఒక్కటి మనము ఆ యొక్క వార దినాలు చూస్తూ ఉన్నాము. ఆయన చనిపోక మునుపు కొంతమందికే తెలుసు, కానీ ఆయన యొక్క వాక్యం కానీ అంతకుముందు నేను కూడా వినలేదు. చనిపోయిన తర్వాత చూస్తే ఆయన యొక్క పరిచర్య అనేక మందిని చీకట్లో ఉన్నటువంటి వారిని విడిపించడమే కాకుండా దేవుని రాజ్యానికి నడిపిస్తున్నటువంటి గొప్ప సువార్తిగా అయిపోయింది. ఆయన మరణము ఒక అపోస్తుని యొక్క పౌలు వలె ఆయన యొక్క మరణము అటువంటి విధంగా ఉంది. కనుక ఈ లోకంలో ఎవరు ఏం చేస్తారని, లేకపోతే ఏమైనా మనల్ని అంటే ఏం చేస్తారు, మహా అయితే మన యొక్క ప్రాణం తప్ప ఇంకేం చేయలేదు. కానీ లోపల ఆత్మ ఉంది కదా. యేసుక్రీస్తు వారు ఒకనొక టైంలో అంటూ ఉంటారు కదా, నీ దేహమును ప్రాణం చంపిన వారికి నీవు అక్కర్లేదు, నీ ఆత్మను జాలిన వారి కొరకే నువ్వు భయపడాలి తప్ప ఈ లోకంలో దేనినైనా సరే నువ్వు విడిచిపెట్టు. నీ కుడుకాలు నేను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి, నీ కుడుకాలు అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి అంటూ ఉన్నాడు. కానీ నీ ఆత్మను చంపినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మనం భయపడాలి. ఈ 40 దినాలు మనం నేర్చుకున్నటువంటి మాటలు మన యొక్క విశ్వాస జీవితానికి, నిత్య రాజ్యానికి మన యొక్క ప్రయాణం ఏ విధంగా మన ప్రయాణం కొనసాగుతూ ఉంది.
మన విశ్వాస యాత్రలో ఎక్కడైతే ఆటంకాలు ఉన్నాయో అక్కడ మనం చెక్ చేసుకోవాలి. మన ప్రయాణానికి ఎక్కడైతే మరి కొన్ని చోట్ల మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ఈ యొక్క చెక్ పోస్టులు వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం అన్నీ తయారు చేసుకుని వెళ్తేనే మనం అక్కడికి ఎంటర్ అవ్వగలుగుతాం, లేకుంటే వెళ్ళలేము. అలాగే మన యొక్క విశ్వాస జీవితాన్ని మన యొక్క ప్రయాణానికి ఎక్కడైతే ఆటంకాలుగా ఉన్నాయో అక్కడ అది విడిచిపెడితేనే ఇంకొక మెట్టు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేని పక్షాన ఆ యొక్క ప్రయాణం అక్కడితోనే ఆగిపోతూ ఉంటుంది. మన ప్రయాణం చివరి వరకు చేరుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. లేని పక్షంగా మరి దేవుడు అంటూ ఉన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, అవన్నీ తెలిసినటువంటి మాటలే, 5వ అధ్యాయం 21వ వచనం. భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇంటి వాటిని చేయవారు స్వతంత్రంగా చెప్పుచున్నాను. ఇటువంటివన్నీ మనం రక్షణ లేనప్పుడు మనం అన్నీ చేసాము. మరలా మన యొక్క విశ్వాస యాత్రలో ఇటువంటివి ఏవైనా మనం వచ్చినట్లుగైతే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మరలా మీరు అటువంటి ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించి కొనరని మీతో స్పష్టంగా చెప్పుచూ ఉన్నాను. ఇంకా మనం లోకంలో ఇంకా కొంత సమయం ఇటు అని మనం ఇంకా మనం చూస్తూ ఉన్నట్లుగైతే దేవుడు మన అంతరింద్రియాన్ని చూస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఈ యొక్క విశ్వాసి ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడని చెప్పి దూతలు సాక్ష్యం ఇస్తారని చెప్పి మనకు సెలవిస్తూ ఉన్నది వాక్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక చాలా సిస్టర్, ఇక్కడ చూసినట్లయితే మీరు మందులు కాక, ఎందుకు దేవుడు ఆ విధంగా అంటూ ఉన్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడిచినటువంటి ఆ దినాల్లో చూసుకున్నట్లుగైతే వారు ఆహారం కొరకు అడిగినప్పుడు ఆ సమయంలో సేవకుడైనటువంటి మోషే గారు ఆహారం పంపించినప్పుడు ఏ విధమైనటువంటి ఆహారం పొందుకొని వారి యొక్క ప్రయాణం ఏం చేస్తూ ఉన్నారంటే, వారికి లేనప్పుడు మరలా శోధిస్తూ ఉన్నారు. అలాగా ఏంటంటే ఇక్కడ మీరు అంటే విపరీతమైనటువంటి తిండి తిని అటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే మందలుగా ఉంటారు. విశ్వాసం వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మన విశ్వాసము ఆవగించేంత విశ్వాసం ఉంటే ఇక్కడ ఉంటున్నటువంటి కొండను తీసివేయమంటే దేవుడు తీసివేస్తూ ఉంటాడంట. కనీసం మనం 33 దినాలు గడిచిపోతున్నా లేకపోతే జరుపుకున్నటువంటి మనలో ఎంత విశ్వాసం ఉంది? చిన్న విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసం ద్వారాగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తానని అంటూ ఉన్నాడు. మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము, మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని, మొదట్లో మనకున్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఈ దినాల్లో ఉంటూ ఉందా? రక్షింపబడినటువంటి మనము మొదట ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ, సేవకుడు పలానా చోట చెప్తే ఆ చోటకి ఆ టైంలో రక్షింపబడినటువంటి ఎంతోమంది సేవకులు చెప్పినటువంటి మాటలు, వారు సైకిల్ వెళ్తే సైకిల్, లేకపోతే కాలినడకైతే కాలినడక, ఆ టయానికి ఒక 10 నిమిషాలు పావుగంట ముందే వెళ్ళి ఆ యొక్క స్థలానికి వెళ్ళి చేరుకునేటువంటి వారుగా ఉండేవారు అంటారు. అప్పుడు కనపరిచినటువంటి ఆసక్తి ఇప్పుడు ఎక్కడున్నది? ఆసక్తి మీరు మందులు కాక, ఎక్కువ తింటే ఏమవుతూ ఉంటుందంటే, రోజు చేస్తూ ఉన్నాం కదా ప్రార్థన, నిన్న కదా ప్రార్థనకి వెళ్ళాము అని చెప్పి ఏం చేస్తూ ఉంటామంటే, ఎక్కువ తిరిగిన కారణాన్ని బట్టి మంచిగా పడుకుంటూ ఉంటాము. మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది?
పాటల దగ్గర ఆగిపోయింది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రయాణము ఆ విధంగా ఉండకూడదు, నా విశ్వాసము ఆ విధంగా ఉండకూడదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మనము ఈ లోకంలో దేవుడు ఎక్కడికి పంపించిన అక్కడికి మనం ఏం చేయమంటే అది చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. అది ఒక సేవకులు చెప్తూ ఉన్నారు మెసేజ్ వింటున్నటువంటి సమయంలో, విశ్వాసింపబడ్డాము, రక్షింపబడ్డాము అంటే మనకి ఇంకా యుద్ధమేనంట. ఏ పని చేయలేదు, క్రీస్తు కొరకు ఏమీ ప్రకటించట్లేదు అంటే సరైన ఆ యొక్క క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారుగా తండ్రికి కనిపించటం లేదంట. మనం తండ్రికి మనం పూర్తిగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారుగా ఉంటే మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, సహోదరు ప్రార్థన చేసినట్లుగా ఎన్నో ఆత్మలు వస్తే నింపబడతారు. మన ప్రార్థన ఏ విధమైనటువంటి ప్రార్థన ఉంది? పాస్టర్ గారిని, అసిస్టెంట్ పాస్టర్ గారిని, సెక్రటరీ గారిని, సంఘ పెద్దల్ని, పాస్టర్ గారిని వీళ్ళు మనము మెప్పించడం నిమిత్తం మనం చేస్తూ ఉన్నామా? మన భక్తి మన పిల్లలు మనం మెచ్చించినట్టుగా చేస్తూ ఉన్నామా? లేకపోతే తల్లిదండ్రులుగా మన యొక్క పిల్లలు మనల్ని మెచ్చించడానికి వారి యొక్క భక్తిని కొనసాగిస్తూ ఉన్నారా? మన భక్తి ఎక్కడ ఉన్నది, ఏ విధంగా ఉన్నది? ముందున్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఏమైపోయింది? ముందు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎంతోమంది, నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఎంతోమంది వచ్చేటటువంటి వారు ఇప్పుడు ఏమైపోయింది? అటువంటి ప్రార్థన ఆత్మ, ప్రార్థన శక్తి, విజ్ఞాపనకర్త ఏమైపోయి ఉన్నాడు అంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనము ఇంకా అక్కడ నాకు చెప్పినట్లుగా పాటల దగ్గర ఆగిపోయి ఉన్నాము. మనం ఎక్కువ తినకూడదు అంటే ఒక సేవకుడు వాళ్ళ అమ్మగారు చెప్పినట్లుగా, నువ్వు ఎప్పుడు కడుపు నిండా అన్నం తినవద్దు, దేవుల్లో వాడబడుతూ ఉన్నావు కనుక కడుపు నిండా అన్నం తినొద్దు అని చెప్పిన్నారట. కొంతమంది తెలుసు ఆ మాటలో సాక్ష్యాలు విన్నటువంటి వారికి. అయితే అటువంటి ఆ యొక్క సేవకుడు ఇప్పటికీ అది పెద్ద ఎంత మీటింగ్కి వెళ్ళినా ఆయన ఎంత చెప్తాడో అంతే. తల్లిదండ్రుల మాటలు ఎందుకు ఆ సేవకుడు ఆ విధంగా అంగీకరించి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడంటే ఈ దినాన్న మరి ఇంటర్నేషనల్ స్పీకర్గా వాడబడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది? మన తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటలు, మరి మన తండ్రి, ప్రియ పరలోకపు తండ్రి చెప్పినట్లుగా ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారంగా చేస్తూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో వారే నిత్య రాజ్యానికి వారసులు. ఈ లోకంలో మన తల్లిదండ్రులకే మనం విధేయత చూపించలేదు, మరి పరలోకపు తండ్రి ఎక్కడో ఉంటాడు, ఆయనకి విధేయత చూపించగలుగుతామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజంగా నా భక్తి నా భార్యను నమ్మించడానికే, నా భక్తి నా భర్తను నమ్మించడానికే, నా పిల్లలు నమ్మించడానికే, ఎవరి కోసం చేస్తూ ఉన్నాం ఈ భక్తి? సేవకులు అనేక విధాలుగా ఎన్నో మార్లు చెప్తున్నటువంటి మాటలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి? మన జీవితంలో ఎక్కడ ఆ యొక్క మాటల్ని మరి మన యొక్క విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నామా? ఆ మాటల ద్వారా నేను జీవిస్తానని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉన్నామా? నిజంగా మన జీవితాల్లో ఏ విధమైనటువంటి విశ్వాసంలో మనం జీవిస్తూ ఉన్నామో ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవుని యొక్క సంబంధాలమైతే దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాము. మరి దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో నాటబడి ఉంటుందో వారు దేవుని చిత్తము నెరవేర్చడానికే కానీ దేవుని యొక్క మరి చిత్తానికి అవిధేయతగా జీవించరు. దేవుని వాక్యం ముందు మనం చిన్నపిల్లలు ఎంతోమంది కంఠస్థ వాక్యాలు చెప్తూ ఉంటారు. సండే స్కూల్ టీచర్లు ఆ విధంగా మరి వారికి ప్రోత్సహిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా మరి పెద్దలైనటువంటి మనల్ని ఎవరు అడుగుతారు? మనం కూడా కంఠస్థ వాక్యం నేర్చుకోవాలి. అంటే చిన్నపిల్లలని వాళ్ళని అడుగుతూ ఉన్నాము, మరి నిన్ను నన్ను ఆ తండ్రి అడిగితే అప్పుడు మన సమాధానం ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కడికి వెళ్తుంటాం? కనీసం చిన్న అంటే మన క్యాలెండర్ వాక్యం, మన చర్చి వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యమైన కంఠస్థ వాక్యం, ఈ దినాన ఫలానా తారీఖు ఈ వాక్యము నేను నేర్చుకోవాలి అని చెప్పి ఆ వాక్యం చదివి ప్రార్థన చేసి కనీసం మనం వెళ్తే కనీసం ఒక్క మాట అయినా రోజుకి మనం నేర్చుకోగలుగుతాము, వాక్యాన్ని నేర్చుకోగలుగుతాము. ఎంతసేపు పిల్లలు మీరు నేర్చుకోండి, నేను నా పిల్లల్ని అదే విధంగా రుద్దేవాడిని. ఎందుకు ఆ విధంగా చెప్తూ ఉన్నామంటే, ఒకసారి నా పిల్లలు నన్ను కూడా ప్రశ్నించారు, మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు కూడా అంటే వాళ్ళు అడగడానికి మనకి అధికారం ఉంది, కానీ మనల్ని అడగడానికి అధికారం లేదా? ఆయన అడగడం మనల్ని, అప్పుడు మన యొక్క సమాధానం ఎక్కడ ఉంది? మనం ఏం చెప్తాం? కనుక పిల్లలకు అది దేవుని అంటూ ఉన్నారు, చిన్న పిల్లలారా మీరు నా యొద్దకు రండి,
మీరు నా ఎదురు వచ్చి నేర్చుకోనండి. మనం ఎంత పెద్దగా ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నా మనం చిన్నపిల్లలమే. మన తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని చిన్న పిల్లలుగా మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన. మనం మార్పు చెందకపోతే మన యొక్క యాత్ర ఎక్కడికి వెళ్తూ ఉందంటే మనం ఎక్కడ ఆగిపోతూ ఉంటామో మనకే తెలియదు. మనల్ని మనం ఈ 4 దినాలు మనం పరీక్షించుకొని మరి సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలని, ప్రయాణం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన రాసినటువంటి గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన రాసినటువంటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. జయించువాడు చాలు సిస్టర్. ఇక్కడ జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై యుందును, అతడు నాకు కుమారుడు కుమార్తె యుందురు. జయించాలి. ఏం జయించాలి? నిద్ర జయించాలి, ఆహారం జయించాలి, ఒకరి పట్ల వారం లేనటువంటి స్థితిని జయించాలి, ఇంకెన్నెన్నో జయించాలి. మనం జయించలేకపోతూ ఉన్నామంటే మరి అతను మనకి ఏమి ఇస్తానంటూ ఉన్నాడంటే 6వ వచనంలో చూస్తే, మరియు ఆయన నాతో ఇట్లనెను. చాలు. ఇక్కడ చూస్తే దప్పికొనిన వారికి జీవజలముల బుగ్గలోని జనమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఎవరికి? జయించినటువంటి వారికి. జయించకపోతే మనం పొందుకోలేము ఆ జీవజలము. అది ఆయన ఇచ్చినటువంటి జీవజలం మనం తీసుకున్నట్లుగా అయితే మనకి ఎన్నడను దప్పిక ఉండదు. దానిని మనకు అనుగ్రహిస్తాం అంటూ ఉన్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడిన యందును, అతడు నాకు కుమారుడు యందును. మరి ఈ దినాన్న మనము దేవుని కుమారుడుగా కుమార్తెలుగా మనం ఉంటూ ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన యొక్క విశ్వాసం లేకపోతే ప్రభా అని నన్ను పిలిచినటువంటి ప్రతి వారు దేవుని రాజ్యాన్ని చేరుకుంటారని మీరు అనుకుంటూ ఉన్నారేమో. నేను ఆ విధంగా మీరు నా నామంలో ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో గొప్ప గొప్ప మందిరాలు కట్టేది ఎన్ని చేసినప్పటికీ కూడా నేను వాటిని అంగీకరించను. నా తండ్రి చిత్త ప్రకారముగా చేసినటువంటి వారే స్వాతంత్రించుకుంటారు. నేను మీకు నీటి బొగ్గులను అది ఉచితంగా అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. చాలు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్తూ ఉన్నారంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినందు కనుక మారు మనసు పొందడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందవలసిందే. మన జీవన యొక్క విధానం మార్పు చెందవలసినదే. దేవునికి ఏదైతే మరి అయిష్టంగా ఉందో ఆయన మార్పు చెందమని చెప్తూ ఉన్నాడు. మీరు మారు మనసు పొందడం అంటే మీరు మారు మనసు పొందకపోతే నిత్యరాజ్యానికి వారసులు కాదు. ఈ లోకంలో ఇన్ని మాటలు వింటున్నటువంటి మనము మార్పు చెందకపోతే మరి దేవుని రాజ్యాన్ని ఏ విధంగా స్వాతంత్రించుకుంటాం? దేవుని గొప్ప ఏ విధమైనటువంటి జీవితం మనం కొనసాగించగలుగుతాం? కాబట్టి మనమందరము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించాలంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ మనము నెరవేర్చాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మనం ఈజీగా మనము పొందుకోగలుగుతాము. అంటే ఒక సేవకులు అంటున్నారు ఒక మాట ఏంటంటే, ప్రార్థన ఎక్కువగా అంటే మనకు శోధన వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు గంటలకు వెళ్ళి ఉపవాసం ఉండి మరి ప్రార్థన ఏం చేయక్కర్లేదు, కానీ
ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దీనిని నేను ఇంకా చేయలేనని చెప్పి ఒక మాట గట్టిగా చెప్తే చాలంటారు. అంత మాటకి విధేయత ఆయన మరి సమాధానం ఇస్తానని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. మరి మనము అటువంటి రోషం కలిగినటువంటి జీవితం కూడా మనం జీవించినప్పుడు మాత్రమే ఆ మాటను ఆయన స్వీకరించి మనకు సమాధానం అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడి పరిశుద్ధ మాట మనం వినుకుంటే దీవించి ఆశీర్వదించును గాక.